అందరికీ నమస్కారం. నా పేరు ప్రేమలత, యోగా టీచర్. ఈ మధ్యకాలంలో ఈ ఎండాకాలం వచ్చినప్పటి నుంచి ఎండ తీవ్రతకి అందరూ ఆందోళన చెందుతూ ఉన్నారు. బయటికి వెళ్ళి పనులు చేసుకోవాలంటే భయపడుతూ ఉన్నారు. బయటికి వెళ్ళిన వాళ్ళు వడదెబ్బకు గురై హాస్పిటల్ పాలవుతున్నారు. ఏదైనా పనికి బయటకు వెళ్ళాలి అంటే ఎలా అని ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే వాతావరణ శాఖ 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అని, 46 డిగ్రీలని ప్రతిరోజు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటుంది. ఆ హెచ్చరికలకు భయపడి రెడ్ అలర్ట్ అని, ఆరెంజ్ అలర్ట్ అని ఇలా హెచ్చరికలు చేస్తూ ఉంటే ఆ హెచ్చరికలకు భయపడి బయటకు వెళ్ళి పనులు చేసుకోవడానికి ఆందోళనకు గురవుతూ ఉన్నాం. మరి ఈ ఎండ తీవ్రతను తట్టుకోవాలి అంటే, బయటికి వెళ్ళి మన పనులు మనము చేసుకోవాలి అంటే కొన్ని ప్రాణాయామాలు ఉన్నాయి. ఆ ప్రాణాయామాలు రెగ్యులర్గా చేయడం వల్ల మన బాడీని కూల్గా ఉంచుకోవచ్చు. ఈ వడదెబ్బ నుంచి మనల్ని మనము రక్షించుకోవచ్చు. ప్రతిరోజు ఒక 10 నిమిషాలు ఈ ప్రాణాయామాలు సాధన చేయడం వల్ల బాడీని కూల్గా ఉంచుకోవచ్చు. ఒకవేళ బయటికి వెళ్ళినప్పుడు ఏ ఎండ తీవ్రతకి మన శరీరం ఉష్ణోగ్రత పెరిగి వడదెబ్బ తగిలినట్టుగా, మరి దాహమేసినట్టుగా అలా అనిపిస్తే వెంటనే నీడ ప్రదేశానికి చేరుకుని, చెట్టు నీడనో ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి నీడగా ఉన్న చోట కూర్చుని ఒక 10 నిమిషాలు ఈ ప్రాణాయామ సాధన చేస్తే మనము వడదెబ్బ నుంచి బయటపడవచ్చు, బాడీని కూల్ చేసుకోవచ్చు. ఈ సాధన ఎలా చేయాలి, ఏ ప్రాణాయామాల ద్వారా మన శరీరాన్ని కూల్ చేసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. మీరు నాతో పాటుగా సాధన చేయండి. ఫస్ట్ కూలింగ్ ప్రాణాయామ, శీతలి ప్రాణాయామ. 2 చేతులు చిన్ముద్రలో ఉంచండి. నాలుకను ముందుకు చాచి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన నాలుక నుంచి చల్లటి గాలిని లోపలికి పీల్చండి. నోరు మూసి లోపల ఉన్న వేడి గాలిని 2 ముక్కు రంధ్రాల ద్వారా బయటకు నెమ్మదిగా వదలండి. మళ్ళీ ఒకసారి సాధన చేయండి. నాలుకను ఫోల్డ్ చేసి గాలిని లోపలికి తీసుకుంటున్నాం. లోపల ఉన్న వేడి గాలిని ముక్కు ద్వారా నిదానంగా బయటకు వదులుతున్నాం. నిదానంగా చేయండి. బాడీని రిలాక్స్డ్గా ఉంచండి. ముఖంలో చిరునవ్వు ఉండాలి సాధన చేసేప్పుడు. ధ్యాసంతా కూడా మీరు చేసే ప్రాణాయామ పైన ఉండాలి. ప్రాణాయామ చేయడానికి ఆసన స్థితి కూడా ముఖ్యము. వజ్రాసనము లేదా పద్మాసనము, అవి 2 రాని వాళ్ళకి సుఖాసనంలో కూడా సాధన చేయవచ్చు. గమనించండి. ఈ ప్రాణాయామ ఒక 10 టైమ్స్ సాధన చేయాలి. బాడీ కూల్ కావడం గమనించండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. రెండవ కూలింగ్ ప్రాణాయామ శీత్కారి ప్రాణాయామ. నాలుకను లోపలికి ఫోల్డ్ చేసి చల్లటి గాలిని లోపలికి పీల్చాలి. లోపల ఉన్న వేడి గాలిని ముక్కు రంధ్రాల ద్వారా బయటకు వదలాలి. నేను చేస్తాను, చూడండి. అందరూ గమనించండి. మీరు నాతో పాటుగా చెయ్యండి. నాలుక లోపల ఫోల్డ్ చేసి లోపలికి నోటి ద్వారా గాలిని పీలుస్తున్నాం, చల్లటి గాలిని. నోరు మూసేసి ముక్కు ద్వారా గాలిని, లోపల ఉన్న వేడి గాలిని బయటకు వదులుతున్నాం. ఈ ప్రాణాయామ కూడా ఒక 10 టైమ్స్ సాధన చేయాలి. బాడీ కూల్ కావడం గమనించండి.
చేసేప్పుడు ప్రాణాయామ పైననే ధ్యాసను ఉంచండి. కళ్ళు తెరవండి. ఇక నెక్స్ట్ కూలింగ్ ప్రాణాయామ, సదంత ప్రాణాయామ. కింది పళ్ళు పై పళ్ళు రెండు తగిలేలా ఆనించి రెండు పెదవులు వెడల్పుగా చేసి గాలిని లోపలికి పీల్చాలి. ముక్కు రంధ్రాల ద్వారా లోపల ఉన్న వేడి గాలిని బయటకు వదలాలి. పండ్ల సందులో నుంచి మనము గాలిని లోపలికి తీసుకుంటున్నాము. ఆ తర్వాత నోటిని మూసి ముక్కు ద్వారా లోపల ఉన్న వేడి గాలిని బయటకు వదులుతున్నాం. గమనించండి. ప్రాణాయామ చేసేప్పుడు బాడీ రిలాక్స్గా ఉండాలి. ముఖంలో చిరునవ్వు ఉండాలి. ధ్యాస అంతా కూడా చేసే ప్రాణాయామ పైన ఉండాలి. నిదానంగా చేయండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. శరీరం కూల్గా కావడం గమనించండి. బాడీ మొత్తం కూల్ అయిపోతూ ఉంటుంది. ఈ ప్రాణాయామ చేసిన తర్వాత బాడీ మొత్తము కూల్గా మారిపోతుంది. ఇక ఫ్రెండ్స్, ఈ ప్రాణాయామ ఎవరు చేయకూడదో నేను ఇప్పుడు చెప్తాను. లో బీపీ ఉన్న వాళ్ళు చేయరాదు. ఎందుకంటే బీపీ డౌన్ అయ్యి స్పృహ తప్పి పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఒక్కొక్కసారి కోమాలోకి కూడా వెళ్ళిపోయే ప్రమాదము ఉంటుంది. ఇక లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా చేయొద్దు. ఆస్తమా, బ్రాంకైటిస్, దగ్గు, ఎప్పుడు తుమ్ములు వస్తూ ఉంటాయి, వాళ్ళు ఈ ప్రాణాయామ చేయరాదు. ఇక హై బీపీ ఉన్న వాళ్ళకి ఈ ప్రాణాయామ ఒక వరంలా పనిచేస్తుంది. ఇక నోటికి సంబంధించిన ఈ చిగుర్లు పగలడము, నోటిలో చిన్న చిన్న పొక్కులు రావడము, నాలుక పగలడం, ఇలా వాళ్ళకి ఇది ఒక వరంలా, ఈ ప్రాణాయామ ఒక వరంలా పనిచేస్తుంది. స్ట్రెస్, యాంగ్జైటీ, ఎప్పుడు కోపంగా ఉండేవాళ్ళు, అవన్నీ తగ్గడానికి ఈ ప్రాణాయామ బాగా ఉపయోగపడుతుంది. ఇంకా అన్నింటికన్నా ముఖ్యంగా ఎండ తీవ్రత నుంచి, ఎండాకాలంలో వేడి నుంచి మనల్ని రక్షించుకోవడానికి ఈ ప్రాణాయామ ఒక ట్యాబ్లెట్లా పనిచేస్తుంది. ఎలా అంటే ఫీవర్ వచ్చినా, ఒక స్టమక్ పెయిన్ వచ్చినా వెంటనే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ఎలా రిలీఫ్గా ఉంటుందో, ఇది కూడా ఈ ప్రాణాయామ మన బాడీ ఉష్ణోగ్రతను తగ్గించి బాడీని కూల్ చేసి మనకి ఉపశమనం కలిగిస్తుంది. వెంటనే రిలీఫ్గా అనిపిస్తుంది. కాబట్టి వేసవికాలంలో రెగ్యులర్గా ఈ ప్రాణాయామ చేయండి. చల్లగా మీ శరీరాన్ని హాయిగా ఉంచుకోండి. ఆరోగ్యంగా జీవించండి. లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు.